హాయ్ హలో అండి. ఇవాళ ఓటింగ్ అనాలిసిస్ టాప్ 3లో ఉన్నదెవరు, డేంజర్ జోన్ లో ఉన్నదెవరో చూసేద్దాం. నెంబర్ 1 ఓటింగ్ లో మన సంజన గారు ఉన్నారు. ఈవిడ ఫిజికల్ టాస్క్ ఆడకపోయినా ప్రతి గొడవలో కన్వర్జేషన్ లో సంజన గారు ఉంటారు. ఈ వీక్ ఫిజికల్ టాస్క్ సంజన గారు అంత ఆడలేకపోయినా కానీ సంజన గారి టీం ఓడిపోయినా సరే చాలా తెలివిగా కంటెంట్ ఇవ్వాలి ఏదో లాగా అనేసి ఇమాన్యువల్ గారికి సపోర్ట్ చేస్తా అని చెప్పడం, తన కోసం ఆడడం. సో ఇలాగా ఇమాన్యువల్ గారి ఓట్లన్నీ సంజన గారికి పడే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ఈవిడ టాప్ లో ఉన్నారు. నెంబర్ 2లో దమ్ము శ్రీజ గారు ఉన్నారు. ఫిజికల్ టాస్క్లు చాలా బాగా ఆడుతున్నారు, ఎక్కడ గివ్అప్ ఇవ్వట్లేదు. రీతు పైన కూర్చున్నా సరే తను చాలా బాగా ఆడుతుంది. తను ఉన్న బాడీకి తను ఆడేదానికి చాలా బాగా ఆడుతుంది. అసలు ఈ అమ్మాయి అయితే యాక్చువల్ గా తను ఏ టీం కోసం ఆడినా సరే ఆ టీం కోసం ప్రాణం పెట్టి గెలిపిస్తుందండి శ్రీజ గారు. థర్డ్ పొజిషన్ లో రీతు గారు ఉన్నారు. అవతల ఎవరున్నా సరే తొక్కి పట్టి నారదీస్తారు. ఈవిడ అబ్బాయిలకి ఈక్వల్ గా ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారు. ఎవరు ఏవైపోయినా పర్వాలేదు, నా ఆట ముందుకెళ్లాలని ఆడుతున్నారు. ఈవిడ కూడా చాలా బాగా ఆడుతున్నారు రీతు గారు. ఇంకా 4th పొజిషన్ లో దివ్య నిఖిత గారు ఉన్నారు. ఆవిడ కొత్తగా వచ్చారు, ఆర్గ్యుమెంట్స్ బాగానే చేస్తున్నారు. నిన్న గేమ్ కి పెద్దగా ఛాన్సెస్ రాలేదు. దివ్య గారు ఎక్కువ భరణి గారితో ఉంటున్నారు, అన్నా చెల్లెలు అని పిలిపించుకుంటున్నారు. సో భరణి గారి ఓట్లు దివ్య నిఖిత గారికి పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. లాస్ట్ 2లో ఉన్న వాళ్ళు హరీష్ గారు అండ్ ఫ్లోరా గారు. హరీష్ గారు నిన్న గేమ్ లో బాగా ఆడారు, కానీ కాల్ బెనికింది అనేసి గేమ్ లో తప్పుకున్నారు. ఆయనకి కూడా ఓట్స్ పడుతున్నాయి, కొంచెం ఎడ్జ్ లో ఉన్నారంతే. లాస్ట్ లో ఫ్లోరా గారు ఉన్నారు. ఈవిడ గేమ్ ఆడుతున్నారు కానీ తెలుగు రావట్లేదు. ఆవిడ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కానీ అంతగా రావట్లేదు. సో చూడాలి మరి. కామనర్స్ చాలా బాగా ఆడుతున్నారు, కామనర్స్ ముందుకెళ్తారో లేదో అని. సో చూడాలి ఈ వీక్ సెలబ్రిటీస్ ఎలిమినేట్ అవుతారా లేదా కామనర్స్ ఎలిమినేట్ అవుతారా అనేసి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.